సృష్టి చాలా విచిత్రమైంది. ప్రకృతిలో ఎన్నెన్నో అద్భుతాలను దాచిపెట్టింది. అప్పుడప్పుడు ఇవి బయటపడుతూనే ఉంటాయి. అయితే ప్రతి అద్భుతానికి ఒక కారణమనేది ఉంటుంది. ఒక శాస్త్రీయ దృక్పథం కూడా ఉంటుంది. చెట్టు భూమిలో మొలకెత్తాలి అన్నది ప్రకృతి సిద్ధాంతం. భూమిలో పుట్టి పెరగాల్సిన చెట్టు మరో చెట్టు కొమ్మ మీద సహజసిద్ధంగా పెరుగుతుందంటే అది విచిత్రమే. ఒక జాతి చెట్టు మరో జాతి విత్తనానికి ఆశ్రయమిచ్చి తనలో ఆ చెట్టును పెంచుతుంటే నిజంగా అద్భుతమే. ఇలాంటి ప్రకృతి విచిత్రాలు వృక్షజాతిలో అరుదుగానే ఉంటాయి. అడవులు, కొండ ప్రాంతాల్లో అప్పుడప్పుడు అన్వేషకుల కంటికి కనిపిస్తూనే ఉంటాయి. ఒక చెట్టు మీద మరో చెట్టు మొలవడం అనేది శాస్త్రీయంగా ఎపిఫైటిస్ అంటారు. ఒక చెట్టు మాను పైన గాని కొమ్మ పైన గాని ఒక విత్తనం పడి అది ఆ చెట్టు అంత చెట్టు కావడం శాస్త్రీయంగా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటిదే ఈ చెట్టు కూడా విశేషం. ఉదయగిరి కొండల్లో గిరిసనప చెట్టు మీద జువ్వి చెట్టు పెరిగి పెద్దదైంది. ఈ రెండు చెట్లకు ఎటువంటి సారూప్యం లేదు. ఒకే జాతికి చెందినవి కూడా కావు. కానీ గిరిసనప చెట్టు మానుపైన ఎప్పుడు మొలిచిందో కానీ ఈ జువ్వి చెట్టు మొలిచి అది కూడా పెద్ద వృక్షమైపోయింది. ఒక వృక్షం ఇంకొక వృక్షానికి ప్రాణం పోసిందంటే ఇదే. భూమిలో పెరిగి పెద్ద కావాల్సిన చెట్టుని తనపైనే పెంచుకుంది, తనలోనే పెంచుకుంది, తనలోనే ఇముడ్చుకుంది. అదే ప్రకృతి విచిత్రం.